సీఎం జగన్ పై రాయి దాడి కేసులో 8 ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సిసిఎస్ పోలీసుల అదుపులో 5 అనుమానితులున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకుడు రాయి విసిరినట్లు పోలీసులు గుర్తించారు. సతీష్ అనే యువకుడు జగన్ పై రాయి విసిరినట్లు తెలుస్తోంది. జగన్ యాత్రలో పాల్గొనేందుకు సతీష్ తో పాటు మరికొందరు యువకులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. క్వార్టర్ బాటిల్తో పాటు 350 రూపాయలు కూడా ఇస్తామని తీసుకువచ్చారని పోలీసులకు సతీష్ చెప్పినట్లుగా తెలుస్తోంది. మద్యం ఇచ్చిన నేతలు డబ్బులు ఇవ్వలేదని, అందుకే రాయి విసిరినట్లు సతీష్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారించలేదు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ముఖ్యమంత్రి జగన్ పైన రాయి విసిరిన వారిని గుర్తించినట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? నవీన్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిద్ధం యాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డిపై ఈ నెల 13వ తేదీ సాయంత్రం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరిన ఘటన రాయచూరులో పెద్ద సంచలనం కలిగించింది. అయితే ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఏదైతే కోడికత్తి కేసు సంబంధించి, అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి కేసు సంబంధించి ఘటనలు జరిగాయో, ఆ తర్వాత వాటి ద్వారా ఎలా లబ్ధి పొందారనే అంశాలతో కూడా చర్చకొచ్చాయి. ఇదే నేపథ్యంలో ఎన్నికల ముందు మరోసారి వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ పై దాడి చేసి సానుభూతి ఓట్లు పొందాలని చెప్పి కుట్రలో భాగంగా కూడా అందరూ భావించారు. ప్రతిపక్షాలు కూడా ఇదే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి దృష్టి కూడా తీసుకెళ్లిన పరిస్థితి. అయితే మరోవైపు ఈ ఘటనకు సంబంధించి రాజకీయంగా పెద్ద ఎత్తున గతంలో అధికార ప్రతిపక్ష పార్టీల పెద్ద వాదాపవాదాలు, విమర్శలు విమర్శలు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇప్పుడు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిన్న కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ పిలిపించి మరి స్వయంగా ఈ కేసుపై ఆరా తీసింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం సిపి కాంచీరాణ టాటా కూడా ఈ కేసుకు సంబంధించి కొన్ని వివరాలు వెల్లడించారు. కొంతమంది అనుమానితులను తీసుకుని విచారిస్తున్నామని, త్వరలోనే ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా ఆయన ప్రకటించారు. అయితే ఈరోజు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఘటన అక్కడ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఎక్కడ జరిగితే అదే ప్రాంతంలో వడ్డెర కాలనీ ఉంది. ఆ కాలనీలో సతీష్ అనే యువకుడితో పాటు ఆకాశం, దుర్గారావు, చిన్న, సంతోష్ మొత్తం 5 కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి యాత్రకు వచ్చారు. యాత్రకు కూడా పెయిడ్ యాక్టివిటీ తీసుకురావడం సహజంగా జరిగే ప్రక్రియ. అందులో భాగంగానే ఈ 5 కూడా 350 రూపాయలను క్వార్టర్ బాటిల్ ఇచ్చే విధంగా ఒప్పందం మీద వచ్చినట్టు కూడా విచారణలో పోలీసులు ముందు చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే రాయి సతీష్ వేశారని చెప్పి ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినప్పుడు కూడా నిజంగా అతను చెప్పే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏ మోటివ్ తో అతను రాయి వేశాడు, ఎవరైనా వెనక నుంచి వేపించో అప్పటికప్పుడు ముందు మద్యం మొత్తంలో ఉండి వేశారనే అంశాలపై కూడా లోతుగా విచారణ అయితే సాగిస్తామని, దీనికి సంబంధించి కుట్రకోణం ఎంతవరకు దాగి ఉందో, లేకపోతే అధికార పక్షం పాత్ర ఉందా, ప్రతిపక్ష పాత్ర ఉందా, ఆయన యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు ఆవేశంలో వేశారా, ఇలా అనేక కోణాల్లో కూడా పూర్తిసారి విచారణ చేస్తా ఉన్నారు. అది పోలీసులు మాత్రం సతీష్ అంగీకరించినట్టు కూడా ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. ఇవాళ పూర్తి స్థాయిలో 5 కూడా విచారణ చేసిన తర్వాత ఈయన ఎవరు తీసుకొచ్చారు, ఏ నోటీసు తీసుకొచ్చిన అంశాలపై కూడా ఆరా తీస్తా ఉన్నారు. మొత్తం 8 బృందాలు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్న పరిస్థితి. 2-3 రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఒక స్పష్టత వస్తుందని, పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని కూడా పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.